నేటి నుంచి 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించనున్నారు. 1848 క్లస్టర్లలో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడును డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామన్నారు. మహానాడంటే మనకొక ఎమోషన్ అని సీఎం చంద్రబాబు చెప్పారు. కార్యకర్తలు సాధికారత సాధించాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో ఫార్మ్ టు హోమ్ విధానం తెస్తామన్నారు. దేవరపల్లి మండలం యడవోలు దగ్గర కోకో సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. జనసేన సాధక్ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ మనకు కావాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. చాలా మంది తనను హింసించారని, తాను చిట్టా విప్పితే ఎవరూ తట్టుకోలేరని పవన్ అన్నారు. ఇకపై కులం ప్రస్తావన తెస్తే పార్టీలో ఉండరన్నారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమితి కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాజమండ్రిలో పుష్కరాల ఏర్పాట్లపై పవన్ సమీక్షించారు. ట్రాఫిక్ డైవర్షన్, ఫ్రీ బస్సులపై అధికారులతో చర్చించారు. డిఎస్సీపై దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతామని ఏపీ విద్యాశాఖ తెలిపింది. నిరాధార ఆరోపణలు చేసిన వారు క్షమాపణ చెప్పాలని చెప్పింది. ఇవాళ వైసీపీ సీనియర్ నేతలతో జగన్ భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికపాడు దగ్గర యూటీ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. 36.31 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టామన్నారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడను కాపాడేందుకు యూటీ సామర్థ్యం 20,000 క్యూసెక్కులకు పెంచుతున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఈ సీజన్లో 22,400 టన్నుల ధాన్యం కొన్నామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. డిఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్ కి లేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. జగన్ నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ తాడిపత్రి చంద్రశేఖర్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మాతలు సమావేశమయ్యారు. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లకు సంబంధించిన వివాదాలు త్వరలో సమసిపోతాయని పవన్ హామీ ఇచ్చారని నిర్మాతలు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్షించారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1నే జీతాలు ఇవ్వాలన్నారు. పెన్షన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని, ఒంటరి మహిళలకు పెన్షన్లతో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి, సీతక్క పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నార్లాపూర్, ఏదుల, పట్టెం రిజర్వార్లను మంత్రి జూపల్లి పరిశీలించారు. 2.5 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల ప్రాజెక్టులపై మంత్రి జూపల్లి సమీక్షిస్తారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొంటారు. కాంగ్రెస్ లో చిన్న పదవే బంగారు భవిష్యత్తుకు పునాది అని మహేష్ గౌడ్ అన్నారు. వరి వేస్తే ఊరేనన్న నేతలు ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కొట్టిపారేశారు. 10 ఏళ్ల పాలనలో ఎంత ధాన్యం కొన్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో తాగునీటి సరఫరాపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చుక్క నీరు కూడా హైదరాబాద్ కు తెచ్చే ప్రయత్నం జరగలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టడంపైనే దృష్టి పెట్టారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని రఘునందన్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్ ను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. డ్రైవర్ అశోక్ ను ఉద్యోగం నుంచి తొలగించలేదని, కావాలనే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి పొన్నం మండిపడ్డారు. కరీంనగర్ రూపురేఖలు మారబోతున్నాయని బండి సంజయ్ అన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేశామని, త్వరలో కరీంనగర్, జగిత్యాల జాతీయ రహదారి పనులు జరుగుతాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రైతు గోసా, బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతోంది. ఇవాళ భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలో బీజేపీ నేతలు పర్యటిస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శించనున్నారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
రైతులను ప్రభుత్వం గోసపెడుతోందని ఈచెల రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు. రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతులతో ఆటలాడుకోవద్దన్నారు. మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి, అవసరమైతే సింగరేణి భవన్ ను తగలబెట్టండి అంటూ బొగ్గుగని కార్మిక సంఘం నేతలకు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ప్రజాభవన్లో ప్రజావాణి పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పోక్సో కేసులో జైలులో ఉన్న బండి భగీరథ్ ను మేడ్చల్ కోర్టు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఇవాటి నుంచి పోలీసులు విచారించనున్నారు. హైదరాబాద్ లో బక్రీద్ పండుగ సందడి మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాలు గొర్రెలు పొట్టేళ్లతో కిటకిటలాడుతున్నాయి. ఎటువంటి గొడవలు లేకుండా బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ముస్లిం పెద్దలకు కర్నూలు ఎస్ఐ వేణుగోపాల్ రాజు సూచించారు. త్వరలోనే ఎల్బీ స్టేడియంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తామని హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. నల్గొండలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 46 మంది అనుమానితులు, 2 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా పొట్టపెల్లి గ్రామ శివార్లోని వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ కు అకస్మాత్తుగా మంటలంటుకుని పూర్తిగా దగ్ధమైంది. గుంటూరు జిల్లా తెనాలిలోని ఆటోనగర్ లో ఉన్న కెమికల్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లిలో ఫ్యాక్టరీ గోడను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బాలికల హైస్కూల్ సమీపంలో ఒక ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వినుకొండ శివార్లో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు భారీ తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను పోలీసులు భారీగా రికవర్ చేశారు. మొత్తం 518 ఫోన్లను వాటి యజమానులకు అందించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ జైలు నుంచి ఖైదీ పరారయ్యాడు. దీనిపై జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప నుంచి రాయచోటి దారిలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా ఇది పడిపోవడంతో 2 వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వస్తున్న 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. విశాఖలోని జగదాంబ జంక్షన్ లో ఒక షాప్ షట్టర్ పడిపోవడంతో లోపల సిబ్బంది చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన ఫైర్ అధికారులు 3గురిని కాపాడారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో పానీపూరి తిని 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ తహసీల్దార్ సుచరిత 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల వేటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి జింక చర్మం, నెమలీకలు, వేట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నల్గొండ జిల్లా చిట్యాలలో భారీ వర్షం కురిసింది. రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. కదిరి పట్టణంలోని ఖాత్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురం నుంచి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. పెద్దపల్లి జిల్లా నీరుకల్ల గ్రామంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. 2 భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. చెట్లు విరిగిపడడంతో 2 ఆటోలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు వీయడంతో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పెద్దపల్లి జిల్లా సుద్దాల గ్రామంలో వరి కొయ్యలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు భారీగా వ్యాపించి రవీందర్రావు అనే రైతుకు చెందిన మామిడి తోట దగ్ధమైంది. పెద్దపల్లి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది.
సండ్రోన్పల్లి, బొక్కలగుట్ట, ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. మంచిర్యాల జిల్లా జన్నారంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులకు ఒక ఫంక్షన్ హాల్ కుప్పకూలింది. భూపాలపల్లి జిల్లా లింగాల గ్రామంలో విషాదం అలుముకుంది. పిడుగుపడి యువ రైతు తిప్పారావు నాగరాజు మృతి చెందాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. నరసింహాపురం రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఐకేపీ సెంటర్లో ఉన్న వరి ధాన్యం తడిచిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చడం లేదని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ముఖ్యమంత్రి మార్పన్నది ఊహాగానాలేనని స్పష్టం చేసింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థుల గురించి చర్చ జరిగిందని వేణుగోపాల్ తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో అధిష్టానంతో చర్చల అనంతరం నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు సీఎం విజయ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కర్ణాటక మేకదాటు ప్రాజెక్టు సుప్రీంకోర్టు తీర్పునే కాదు, ప్రస్తుత పర్యావరణ చట్టాలను ఉల్లంఘించేలా ఉందని సీఎం విజయ్ అన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 12 ఏళ్లైన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్కు బీఎస్ఎఫ్ గట్టి గుణపాఠం చెప్పిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. కీలక ఖనిజాలు, అరుదైన ఖనిజాలకు సంబంధించి వ్యూహాత్మక ఒప్పందంపై భారత్, అమెరికా సంతకం చేశాయి. ఈ ఏడాది చివరి నాటికి లేదా అంతకంటే ముందే సమగ్ర స్వచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్, కెనడా భావిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఎందుకు సామాన్యుడిని అణిచివేస్తోందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడులో మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే సుబ్బయ్య చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. మొత్తం 4 ఎమ్మెల్యేలు పదవుల నుంచి తప్పుకున్నారు. బెంగాల్లో 5 రూపాయలకే చేపలతో భోజనం అందిస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. దీనికోసం రాష్ట్రంలో 400 ప్రత్యేక క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ వచ్చే నెల 4 నుంచి జరుగుతాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. భారత్లో అక్రమంగా ప్రవేశించిన 3 అనుమానిత బంగ్లాదేశీలను బెంగాల్ పోలీసులు ముర్షిదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆంటోనీ వర్గీస్ హీరోగా నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా కాటలాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. నిహాల్, ప్రియదేశ్ పాన్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారీ ప్రధాన పాత్రల్లో నటించిన సందిగ్ధం చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ సీజన్లో ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. ధర్మశాలలో జరిగిన క్వాలిఫైర్ 1లో గుజరాత్ టైటన్స్ ను 92 పరుగుల తేడాతో ఓడించింది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటీదార్ 33 బంతుల్లో 93 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా చెరో 43 పరుగులు చేశారు. ఇవాళ న్యూ చండీగఢ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ జరగనుంది. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫైర్ 2లో గుజరాత్ తలపడుతుంది.